పెరిగి హంసపూర్ణికా కల్పాల మీద ఒరిగి ఉన్నటువంటి ఈ దంపతులిద్దరు అరణ్యవాసంలో ఒక పూరి గుడిసెలో సేవకులు లేరు, పనివారు లేరు, రథాలు లేవు, పల్లకీలు లేవు, మంచి గంధాలు లేవు, పంచముఖ్య పరమాన్నాలు లేవు. మీరిద్దరు ఎలా బతికారో చెప్పు అంటే రాముడి ప్రేమ వచ్చిందండి. ప్రణనాయిక నీవు పదనుడినా స్వర్గమున కన్న హాయను వచ్చిన పలహారమే అమృత మంచు కట్టినంది తినును నడువకే ముందడుగుల నాటునే అంచు పూమోడి నడువకే ముందడుగుల నాటునే ఎత్తుకొను ధర్మము తొలుతాయి సీతాజీవు తరువాత నాకు ప్రియములు నాకు ప్రేమ పక్కన ఉన్నామంటే నాకు అడ్రస్ పెద్ద తేడా ఏం లేదు. ఎంత ప్రేమించాడు సీతమ్మని. సీత అసలు అడవిలో ఏం దొరుకుతాయి? ఈ పలహారం ఏంటి ఇంత రుచిగా చేశావు? ఏం పెట్టి చేశావు? ఏది ఇంకొచ్చి పట్టించని కొత్తది కొత్తది తింటున్నాక అంత బాగా చేసేది. అసలు అందమైన పెళ్ళ తరఫా దృష్టం కాదు, అంత కమ్మగా వండి పెట్టే పెళ్ళ తరఫా దృష్టం ఈ రోజుల్లో అనమాట. 4 స్త్రీకులు 4 టొమాటోలు ముఖ్యమైనటువంటి కర్రీ కార్నర్స్. ఈ కర్రీ కార్నర్స్ ఈ కర్ర కార్నర్స్ పెళ్ళాన్ని కమ్మగా వండి పెట్టడం మర్చిపోయిన రోజు వచ్చింది. ఏం చేద్దాం చెప్పండి. అందువల్ల సీతమ్మ వారి అరణ్యంలో కూడా ఆవిడే పడుతుంది. కర్రకి వెళ్ళి మా తల్లి గోదావరిలో కొడుతుంది స్నానం
స్నానం చేయడానికి వెళ్ళారు. అక్కడ ఉన్న మునిపత్తులంతా తీసుకొని వెళ్ళాలి. ఏదే మీ ఆయన చెప్తున్నారు చేయబట్టుకున్నాడా? పెళ్ళైనప్పుడు ఏదో వేరుతో తను చేయబట్టుకున్నాడు. ఇప్పుడు వరకు మళ్ళీ చేయబట్టుకోలేదు. ఎప్పుడు కూడా యజ్ఞంలో వేసేటువంటి అసక్కు శురువాలు పట్టుకోవడం తప్ప మా ఆయన ఏ రోజున ఏది కూడా పడతారు. కనీసం ముద్ర చేయి కూడా వేయలేదు మా ఆయన. అది మా సంసారం అంటున్నారు. సీతారాములు ఇద్దరు ఎప్పుడు చేతిలో చేయి వేసుకుని వెళ్తూ ఉంటారు. ఏమిటో పడుతుంది ఎవరో చేసేస్తారు అన్నట్టుగా అని అనుకుంటూ ఉంటే అటు నుంచి స్నానం చేసి ఇద్దరు గోదావరిలో స్నానం చేస్తున్నారు. సీతారాములు వస్తూ ఉంటే ఒక పెద్ద ముళ్ళకం పట్టంగా వచ్చింది సార్. రాముడు నిమిషంలో దాటిశాడు. సీతమ్మ కూడా దాటలేదు. సీత ఎక్కడ అన్నాడు. ఇక్కడే ఈ ఒక్కరే చూస్తారు లేదా ఈ మొదటి నేను ఎలా దాటగలను అంటున్నారు. నన్ను కూడా దాటించండి, నేను సరే వస్తున్నా అంటే ఇంకొకటి వేసేస్తాడు. మీరు వచ్చేసారు, నేనెలా దాటాను అంటారు. నువ్వు దాటేందుకు నా రెండు చేతులు ఉన్నాయి కదా అది సీతమ్మను ఒక్కసారిగా ఎత్తుకుని ఆ మొదటి దాటేశాడు. ఇంకా దుక్కుని తీసుకుని పెళ్ళాలందరూ ఇంటికి వచ్చారు. వంట అనేది ఏ విధంగా ముగ్గుల మహాలని ఏ విధంగా ఏ విధంగా అలా వంటలే నాకేమిటి నైవేద్యం లేదా అని అసలు నువ్వు ముందర ఒక పెద్ద పరీక్షని కన్నా అలాగానే మంచి సంధానం కూర్చి చక్కని చెట్ల కొమ్మలతో హనుమంతుడికి విద్యామలు వేసి మంచి మంటలు తీసుకొచ్చి ఆహారంగా వెళ్ళి పదండి మన విజయగాథలని చెప్పుకుంటూ వెళ్ళాలి. కవిదేవులు అందరూ కలిపి చిన్న కిష్కిందారాజుల దగ్గరకు వచ్చేస్తున్నారు సార్. ఆ కిష్కిందారాజుల దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రసరవణగిరి ప్రాంతాలలో అందమైనటువంటి ఒక పెద్ద ఒకటే ఉన్నట్టుండి మధువనం అంటారు. చాలా ఇష్టం. దానికి వాళ్ళ మేనమామని నదీపుడు అనే పేరు కలిగినటువంటి వాడిని దానికి కాస్త కాపరిగా
సుందరకాండలో సుందరమైన మాట. సీతమ్మను చూశారు, నీకై బతుకున్న సీతమ్మను చూశారు, కంటి నీళ్ళలో మునిగి ఉన్న సీతమ్మను చూశారు. ఇదిగో మా సీతమ్మతో మాట్లాడా, లంకాంతా చూసిరమన్నా కాల్చి వచ్చా. ఇదిగో నా సీతమ్మ ఒక్క పరమేశ్వరుడు తప్ప పరాయిపడబడిన ఈ దుష్కరమైన కార్యాన్ని సాధించగలరా హనుమా నాయన అంటే ఏమన్నాడు? గట్టిగా సౌకరించుకున్నాడు. నీకేమిమ్మంటావురా హనుమా, ఏమిమ్మంటావు నాయన? ఇంత ఉపకారాన్ని ఎవరైనా చేయగలరా? నిన్ను మించిన పడుతున్నారు హనుమా. నీకు ఏదైనా ఈ బాధమే ఉంది, ఎంతో ఈ బాధమే ఉంది. రాజ్యం నా దగ్గర భోగాలు లేవు, భాగ్యాలు లేవు, ఏమి లేవు. నేను అప్పుడు నీకు ఏమి ఇవ్వగలను నాయన? కానీ నేను ఇస్తానురా. ఏమి ఇస్తానో తెలుసా నీకు? నన్ను నేనే చేసుకుంటున్నాను అనమాట. గట్టిగా పక్కనే చెప్పండి. భగవంతుడు తనను తానే ఇచ్చుకోవాలి మనకి. భగవంతుడు రేపు పొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారో నీకు? ఏం చేసావురా నాయన, ఎంత గొప్ప పని చేశావు, శభాష్ రానా, నీలాంటి మణి పుట్టించాను నేను, శభాష్. తప్పితే